భారతీయులకు బంగారం అంటే ఒక ఆభరణం మాత్రమే కాదు, అదొక సెంటిమెంట్. ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున పసిడిని కొనుగోలు చేస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుందని ఇండియన్స్ అయితే బాగా నమ్ముతారు. ఈ ఏడాది ఏప్రిల్ 19న అక్షయ తృతీయ వస్తున్న తరుణంలో గత ఏడాది నుండి బంగారం ధరలు ఏకంగా 60% మేర పెరగటం మార్కెట్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది. గడిచిన 9 ఏళ్లుగా పసిడి వరుసగా లాభాలు అందిస్తూ పెట్టుబడిదారులకు ఒక నమ్మకమైన వేదికగా నిలిచింది. ఈ ఏడాది జనవరిలో బంగారం ధర రికార్డు స్థాయిలో 1,80,000 మార్కును తాకినప్పటికీ ప్రస్తుతం లాభాల స్వీకరణ మరియు అంతర్జాతీయ పరిణామాల వల్ల కొంతమేర అయితే తగ్గింది. ప్రస్తుతం తులం బంగారం ధర 1,50,000 వద్ద చాలా స్థిరంగా కొనసాగుతుంది. అంటే గరిష్ట ధరతో పోలిస్తే సుమారు 30,000 వరకు తగ్గటం కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకునే వాళ్లకు మంచి అవకాశం అని విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. అయితే ధరలు భారీగా ఉండడంతో సామాన్య రీటైల్ కొనుగోలుదారులు కొంచెం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. సాధారణంగా అక్షయ తృతీయ సమయంలో జ్యువెలరీ షాప్స్ అన్ని కిటకిటలాడుతుంటాయి. కానీ ఈసారి ధరల ప్రభావంతో మార్కెట్లో ఆశించిన స్థాయిలో సందడి అయితే కనిపించడం లేదని వ్యాపారవేత్తలు కూడా అభిప్రాయపడుతున్నారు. మరోవైపు చైనా వంటి దేశాల కేంద్ర బ్యాంకులు కూడా వరుసగా బంగారాన్ని కొనుగోలు చేయటం పసిడి మార్కెట్కు వెన్నుముక్కగా నిలుస్తుంది. అక్షయ తృతీయ వేళ ధరలు కాస్త తగ్గుముఖం పట్టడం వినియోగదారులకు కొంత ఊరటనిచ్చే అంశం అనే చెప్పాలి.